Hello students, welcome to Detailed Chronicles by ABHIRAM IAS Academy. So, ee roju Details Chronicles lo bhaganga, let's talk about Article 143 and mainly let's focus about Article 143 Clause 1. Endukante the Honorable President of India tanu Article 143 ante advisory jurisdiction ni use cheskuntu she has written a letter to the Supreme Court of India. తను ఏం రాశారు, ఒక 14 పాయింట్స్ని క్వశ్చన్ చేసేసి రాశారు అన్నట్టు సుప్రీంకోర్టుకి. ఎందుకు రాశారు, ఎందుకు రాయాల్సి వచ్చింది, ఇంతకు ముందున్న హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు, లెట్స్ సీ ఇన్ దిస్ వీడియో. క్లియర్? ఓకే, సో ఇందాక చెప్పినట్టు రేట్ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ట్రిగర్స్ జ్యుడిషియల్ డిబేట్. క్లియర్? అసలు ఇదేంటి, అన్ని పేపర్స్లో ఈ ఆర్టికల్స్ని కవర్ చేశారు అండ్ తెలుగు పేపర్లో కూడా. అసలు రాష్ట్రపతికి కాల పరిమితులు నిర్దేశించొచ్చా అంటే బిల్స్ ఉంటాయి కదా, ఆ బిల్స్ కి టైం అనేది ఉంటుందా, ఇండెఫినిట్ టైం ఉండదా. క్లియర్? ఇండెఫినిట్ టైం అనేది ఉండదా అని చెప్పేసి ఇచ్చారన్నట్టు. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, బేసిక్ గా లాస్ట్ మంత్ అరౌండ్ April 8 or 9 Supreme Court, in the context of Tamil Nadu government, where Tamil Nadu state యొక్క governor Ravi, Tamil Nadu governor చాలా బిల్స్ పెండింగ్ పెట్టారు. తర్వాత సుప్రీం కోర్ట్ ఏం చేసింది, చాలా బిల్స్ పెండింగ్ ఉన్నాయి కదా అంటే గవర్నర్ హ్యాస్ సెండ్ ద బిల్స్ టు ప్రెసిడెంట్ నెక్స్ట్ లెవెల్. సో ప్రెసిడెంట్ కి సెండ్ చేశారు బిల్స్ అనేవి, కానీ ఇప్పటి వరకు ఆ బిల్స్ పైన ఎలాంటి రెస్పాండ్ లేదన్నట్టు. సో సుప్రీంకోర్టు ఏం చేసింది, సుప్రీంకోర్టు హ్యాస్ టోల్డ్ దట్ ఈ బిల్స్ ని క్లియర్ చేస్తున్నాము అంటే ఈ బిల్స్ ని పాస్ చేయండి అని చెప్పేసి ఇచ్చింది అన్నట్టు. అండ్ రీసెంట్ గా కూడా సో దీని ప్రకారం ద్రౌపది ముర్ము గారు ఏం చేశారు అంటే, బై యూజింగ్ ఆర్టికల్ 143 clause 1 దట్ ఈస్ ది అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటే సుప్రీం కోర్ట్ యొక్క పవర్. ఏం పవర్? ప్రెసిడెంట్ కి ఏదైనా అడ్వైజ్ ఇచ్చే పవర్ అన్నట్టు. మరి ఒకవేళ అడ్వైజ్ ఇచ్చిన తర్వాత కెన్ ద ప్రెసిడెంట్ యాక్సెప్ట్ ఇట్? ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు యాక్సెప్ట్. ఆర్ ఇంకొకటి కూడా, అసలు అడ్వైజ్ తీసుకుంటారు, యాక్సెప్ట్ చేయొచ్చా లేదా అనే విషయం పక్కన పెడితే సుప్రీంకోర్టు అడ్వైజ్ ఇవ్వడానికి నిరాకరించొచ్చా అనే క్వశ్చన్ కూడా వస్తుంది అన్నట్టు. ఎస్, ఆర్టికల్ 143 clause 1 అప్పుడు నిరాకరించవచ్చు, కానీ ఆర్టికల్ 143 clause 2 అప్పుడు నిరాకరించకూడదు. ఆర్టికల్ 143 clause 2 అప్పుడు డెఫినెట్లీ ద మ్యాండేటరీలీ సుప్రీం కోర్ట్ హ్యాస్ టు గివ్ ద అడ్వైస్ టు ది ప్రెసిడెంట్ ఆన్ pre-constitutional things. Clear? And why we're talking about constitutional here? Because Supreme Court is the final interpreter of the Constitution. Clear? Who has more responsibility to protect the Constitution? It is the Supreme Court of India. Clear? Next. కాకపోతే ఇక్కడ రీసెంట్ గా జరిగింది ఏంటి అంటే, వన్ మోర్ థింగ్, ఇండియా ఫాలోస్ సెపరేషన్ ఆఫ్ పవర్. అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఈ మూడు. క్లియర్? దీస్ త్రీ హ్యావ్ సెపరేషన్ ఆఫ్ పవర్ కాన్సెప్ట్స్. అంటే ఏ పవర్ దానికి సెపరేషన్ ఆఫ్ పవర్. అయితే రీసెంట్ గా వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే, జ్యుడిషియరీ వీటన్నిటి వల్ల ఇట్ ఈస్ ఓవర్ రైడింగ్ ది పార్లమెంట్ అండ్ ఇట్ ఈస్ బికమింగ్ సూపర్ పార్లమెంట్ అని అన్నారు అన్నట్టు. సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏమన్నారంటే, జ్యుడిషియరీ ఈజ్ బికమింగ్ సూపర్ పార్లమెంట్ అని వర్డ్ యూజ్ చేశారు, సూపర్ పార్లమెంట్ అని చెప్పేసి. అంటే ఎక్కడో సపరేషన్ ఆఫ్ పవర్స్ మిస్ అవుతుంది, జ్యుడిషియరీ ఈజ్ ఓవర్ రీచింగ్ ఇట్స్ పవర్స్ అని చెప్పేసి చెప్పారు అన్నట్టు. క్లియర్? సో ఇప్పుడు మళ్ళీ మన కాన్సెప్ట్కి వస్తే,
బేసిక్ గా తమిళనాడు గవర్నర్ ఇక్కడ క్లియర్ గా ఉంది, తమిళనాడు శాసనసభ దట్ ఇస్ తమిళనాడు లెజిస్లేటర్ 10 బిల్స్ ని పాస్ చేసింది టు ది గవర్నర్, బట్ దే ఆర్ పెండింగ్. అండ్ గవర్నర్ ఏం చేశారు, తన ఆర్టికల్ పవర్స్ ని యూజ్ చేసుకొని ఆర్టికల్ 200 ని యూజ్ చేసుకొని విచ్ ఇస్ డీలింగ్ విత్ ది బిల్స్ ఆఫ్ ది గవర్నర్, హీ హెస్ ట్రాన్స్ఫర్డ్ ద బిల్స్ టు ది ప్రెసిడెంట్. కానీ ప్రెసిడెంట్కి ఇచ్చినప్పటికీ ప్రెసిడెంట్ కూడా పెండింగ్ లోనే పెట్టుకున్నారు అన్నట్టు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుంది అంటే ఇండెఫినైట్ పీరియడ్ వరకు మీరు అసలు బిల్స్ ని ఎలా స్టాప్ చేస్తారు, విత్ ఇన్ 3 months బిల్స్ ఇవ్వాలి, అంటే బిల్స్ ని పాస్ చేయాలి అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. ఆర్ ఎల్స్ బిల్స్ ని మళ్ళీ తమిళనాడు స్టేట్ లెజిస్లేటర్ కి పంపించాలి కదా అని చెప్తుంది అన్నట్టు, విత్ ఇన్ ద 3 months ఆఫ్ స్పాన్. నౌ ద్రౌపది ముర్ము గారు హ్యాస్ బీన్ క్వశ్చన్ టు ది గవర్నమెంట్ దట్ as a part అంటే to the Supreme Court that with using the advisory jurisdiction అసలు ఒక్క ప్రెసిడెంట్ కి ఆర్ గవర్నర్ కి ఇలాంటి కాల పరిమితి అనేది ఉంటుందా, అంటే టైం లిమిట్ అనేది ఉంటుందా, కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ లేదు, మరి మీరెందుకు ఇట్లా టైం పీరియడ్ పెడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు అన్నట్టు. సో షీ హాస్ రిటన్ 14 questions asking to the Supreme Court of India. అందులో ద ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్, రాజ్యాంగంలోని అధికారం దట్ ఇస్ ఆర్టికల్ 200 కింద బిల్ సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగ ప్రతిపాదాలు ఏంటి, వాట్ ఆర్ ద పవర్స్ when a bill is submitted before the president using the article 200, what are the powers of the governor in front of them అని చెప్పేసి ఒక క్వశ్చన్ రేజ్ చేశారు, ఫస్ట్ క్వశ్చన్. తర్వాత సరే 200 బిల్ ని ఇచ్చారు, అంటే 200 ఆర్టికల్ యూజ్ చేసి బిల్ ఇచ్చినప్పుడు తీసుకున్న అధికారాలను వినియోగించే అవకాశం గవర్నర్ కున్నప్పుడు ఆయన మంత్రి మండలి సలహాకు కట్టుబడి ఉండాలా, మినిస్టర్స్ ఏం చెప్తే అది చెయ్యాలా, దట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. అండ్ అగైన్ సో ఆల్మోస్ట్ 200 ఆర్టికల్ 200 గురించి, అండ్ షీ ఈస్ ఆల్సో టెల్లింగ్ షీ హెస్ బీన్ అంటే President of India has been telling about she used article 143, article 200, article 201. So ivanni use chesesi she asked the questions anantu. Now let's see one by one what is article 200, what is article 201, what is article 143 clause 1, and let's see what is the issue about now. Now ippude anta question chesaru and historical background telisindi manaki. Now let's see what exactly article, like what is the issue, and let's see what are the articles dealing about it. So the presidential reference asked whether the Supreme Court could impose timelines on governors under article 200, that is assent of bills, and article 201, that is the presidential asset, bills for the presidential asset. 200 emo governor aim cheyali oka bill vachinappudu, that is assent of bills, and article 201 emo president aim cheyali tarvata ani cheppesi. So presidential has been asked the questions to the Supreme Court by using her article 143 clause 1, 143, that is the advisory jurisdiction of the Supreme Court. Clear? Of Supreme Court. Now let's see what is article 200 first. So article 200 ఏం చేస్తుంది, ఇట్ ఈస్ డీలింగ్ విత్ ది అసెంట్ ఆఫ్ బిల్స్ విత్ రెస్పెక్ట్ టు ది స్టేట్ లెజిస్లేచర్. అంటే స్టేట్ లెజిస్లేచర్ గవర్నర్ కి బిల్స్, ఏదైనా బిల్ యాక్ట్ గా అవ్వాలి అంటే గవర్నర్ సైన్ చేయాలి, దాని తర్వాత అంటే ఇఫ్ ఇట్ ఇస్ ద సెంట్రల్ థింగ్ ప్రెసిడెంట్ హ్యాస్ టు బి సైన్, అండ్ దెన్ ప్రెసిడెంట్ ఆమోదం ఇచ్చాకే దెన్ ఇట్ బికమ్స్ ది యాక్ట్, గవర్నర్ ఆమోదం ఇచ్చాకే దెన్ ఇట్ బికమ్స్ ది యాక్ట్. Until and unless governor or president gives the further things, then that bill will be as bill, it doesn't become any act. Clear? So when a bill is passed, state legislature governor ki bill pass chesinappudu he has 3 things. One is directly giving the assent, or else withholding the assent, kani enni rojulu, maybe he may be withhold the assent, kani aa maybe anedi enni rojulu. Further ga he may reserve the bill for the president's consideration, అంటే ప్రెసిడెంట్ కి పంపించవచ్చు. క్లియర్? దాని తర్వాత ఆర్టికల్ 201 మళ్ళీ, నౌ ప్రెసిడెంట్ విల్ సెండ్ గవర్నర్ విల్ సెండ్ బిల్స్ టు ది ప్రెసిడెంట్. అప్పుడు ఏమవుతుంది, ప్రెసిడెంట్స్ వీటో పవర్ విల్ బి యూజ్డ్ ఆన్ ది బిల్స్ రిజర్వ్డ్ బై ది గవర్నర్. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆల్సో కెన్ రిజర్వ్ ఫర్ హౌ మెనీ డేస్ అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు అడుగుతుంది, ఎన్ని రోజులు బిల్స్ ఇంకా అట్లనే పెండింగ్ పెడతారు అని చెప్పేసి. క్లియర్? అండ్ ఆర్టికల్ 142 is dealing with the Supreme Court's plenary power to ensure the complete justice.
ఆర్టికల్ 142 is dealing with the complete justice అన్నట్టు, అంటే మొత్తం జస్టిస్ జరిగిపోవాలి, కంప్లీట్ జస్టిస్. దెన్ ద క్వశ్చన్ హ్యాస్ బీన్ కంప్లీట్ జస్టిస్ లో భాగంగా ప్రెసిడెంట్ కి గవర్నర్ కి కూడా రూల్స్ ఉంటావా అని చెప్పేసి. క్లియర్? సో ఆర్టికల్ 201 గవర్నర్ నుంచి ప్రెసిడెంట్ కి వస్తుంది, అండ్ అసెంట్ ఆఫ్ బిల్స్ వచ్చినప్పుడు ప్రెసిడెంట్ అసెట్ బిల్స్, she has to or he has to grant the asset or else withhold the assent. If it is non-monetary bills, monetary bills అయితే already president or governor permission ఉంటుంది కాబట్టి they will approve the bills. Clear? If it is a non-monetary bill, non-money bill, the president withholds assent. The president can direct the governor to send the bills back to the legislature for the consideration, for the reconsideration. If at all the legislature is required to act within the 6 months. If reconsideration ఇచ్చినాక legislature has to act within 6 months of time. తర్వాత మళ్ళీ బిల్ పాస్ చేసినప్పుడు, if at all the bill is passed again, it must be resubmitted to the president for the final approval. Final approval ఎవరు తీసుకుంటారు? గవర్నర్ చేతిలో ఉండదు, ప్రెసిడెంట్ తీసుకుంటారు ఫైనల్ అసెంట్. దెన్ ఇట్ బికమ్స్ an act if she approves. ఇప్పుడు ఆ 14 పాయింట్స్ ఇచ్చారు కదా అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ కింద, దట్ కమ్స్ అండర్ ఆర్టికల్ 43, 142, ఆర్టికల్ 143. ఆర్టికల్ 142 ఏమో కంప్లీట్ జస్టిస్ చేస్తుంది సుప్రీం కోర్ట్ అని చెప్పేసి. సేమ్ విధంగా 143లో ఏముంటుంది? అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. అండ్ 143 ఆర్టికల్ 1 ఏం చెప్తుంది అంటే, సో 143 empowers the President of India to seek the advisory opinion of the Supreme Court on question of law or fact if that is of public importance or likely to arise or has already arisen. అంటే ఒక సిచ్యువేషన్ వస్తుంది కానీ ఆల్స్ వచ్చింది కానీ అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ టేక్ ది అడ్వైజరీ ఒపీనియన్ విత్ రెస్పెక్ట్ టు ది సుప్రీం కోర్ట్. క్లియర్? నెక్స్ట్ ఆర్టికల్ 143 క్లాస్ 1. క్లాస్ 1 ఏం చెప్తుంది? డిస్క్రిషనరీ రెఫరెన్సెస్ అంటే, for example, president may refer any matter to the Supreme Court for its opinion. Clear? The Supreme Court may choose to tender or refuse its opinion in this case. ఇందాక చెప్పుకున్నాం కదా, if at all the advisory jurisdiction is అంటే if an advice is asked by the President of India, Supreme Court has two things, either to accept it but to refuse it. కానీ that is with respect to article 143 clause 1. ఆర్టికల్ 143 క్లాస్ ఉన్నప్పుడు క్లాస్ 2 ఉన్నప్పుడు మ్యాండేటరీగా సుప్రీం కోర్ట్ ఖచ్చితంగా అడ్వైస్ ఇవ్వాలి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. క్లియర్? ఆర్టికల్ 143 క్లాస్ 1 అప్పుడు మాత్రం the Supreme Court can refuse or admit it. Clear? Next examples, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నవి. ఈవెన్ కేశవానంద భారతి కేస్ ఇస్ ఆల్సో వన్ ఎగ్జాంపుల్. కేశవానంద భారతి కేసులో కూడా సేమ్ జరిగింది. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అడ్వైస్ అడిగారు, ప్రెసిడెంట్ has been asked the advice to the Supreme Court. Next Berubari case and also in Ayodhya dispute cases. ఈ కేసెస్ లో కూడా they have been used the article 143 clause 1 thing. Next 143 clause 2 ఏం చెప్తుంది? 143 clause 2 ఏం చెప్తుందంటే, it allows the president to refer the disputes arising from the pre-constitutional agreements. Pre-constitutional agreements అంటే బిఫోర్ ద కాన్స్టిట్యూషన్ has been written, అలాంటివి ఏమన్నా ఉంటాయి అంటే బిఫోర్ 1950లో జరిగిన ఇష్యూస్ గురించి మళ్ళీ ఎవరిని అడగాలి? ఖచ్చితంగా సుప్రీం కోర్ట్ని అడగాలి. అండ్ ఆల్సో ఇంక్లూడింగ్ ద స్టేట్ రిలేటెడ్ మ్యాటర్స్ ఫర్ ది సుప్రీం కోర్ట్స్ ఒపీనియన్. Two things, pre-constitutional matters and also state related matter, and the Supreme Court must tender, see here it is must tender its opinion to the president. Clear? So issue em ledu, simple ga let's see once again. So president of India has written a letter to the Supreme Court. Enduku? By using the article 143, she has given 14 questions to the Supreme Court, and most important question is asking that, can the governors and the president has any time limit in the constitution with respect to the assent of bills. With respect to the assent of bills. ఉందా కాన్స్టిట్యూషన్ లో? లేదు.
కానీ సుప్రీంకోర్టు ఎందుకు ఇస్తుంది, ఎందుకు ఈ టైం లిమిట్ పెట్టింది అని సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 142లో కంప్లీట్ జస్టిస్ జరగాలి, కంప్లీట్ జస్టిస్ అనేది జరగాలి కాబట్టి వీఆర్ ఆస్కింగ్ యూ టు పాస్ ది బిల్స్, వీఆర్ ఆస్కింగ్ యూ టు పాస్ ది బిల్స్ అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. నౌ లెట్స్ సీ వాట్ ద సుప్రీం కోర్ట్ విల్ టెల్ అండ్ వాట్ అంటే సుప్రీం కోర్ట్ ఏం ఆన్సర్ ఇస్తుంది ఫర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వేచి చూడాలి. క్లియర్? దిస్ ఈస్ ఆల్ అబౌట్ దట్ ఆర్టికల్. సో ఆర్టికల్ 143 అంటే ఏంటి నేర్చుకున్నాం, ఆర్టికల్ 143 క్లాస్ 1 క్లాస్ 2 అసలు ఈ ఇష్యూ ఏంటి అని చెప్పేసి నేర్చుకున్నాము. ఆర్టికల్ 200 ఏంటి, ఆర్టికల్ 201 ఏంటి, అసలు నిజంగానే సుప్రీం కోర్ట్ వెన్ దెర్ ఇస్ సెపరేషన్ ఆఫ్ పవర్ అసలు సుప్రీం కోర్ట్ అనేది ఇలాంటి టైం పరిమితిని కాల పరిమితిని పెట్టొచ్చా బిల్స్ రిలేటెడ్ ఇష్యూస్లో. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ బేస్డ్ అంటే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అకార్డింగ్ టు దిస్ ఆల్ ద సిచ్యువేషన్స్ అని చెప్పేసి please do comment in the comment sections. Thank you. Have a nice day.